కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు సమస్యల పట్ల నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు మా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నామని, నియోజకవర్గం తరఫున భవిష్యత్తులో మా మద్దతు కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ భవన నిర్మాణంలో అసంపూర్ణంగా ఉన్న విషయం ఉపాధ్యాయులు మా దృష్టికి తెచ్చారని, వీలైనంత త్వరగా భవనం పూర్తి చేసి ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు తెదేపా ఇన్ఛార్జ్ సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మీ కష్టాలు ఉన్నప్పుడు మేము మీకు తోడు లేకపోతే కూడా నిజంగా మేము ఈ జన్మనెత్తి కూడా ఉపయోగం లేదు. నేను చూసిన అతి కష్టపడే వాళ్ళు ఉపాధ్యాయులు మరియు జర్నలిస్టులు. వాళ్ళకున్న చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య కూడా వీళ్ళు చెప్తున్నారు. లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీరుస్తానని చెప్పారు. ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా సార్తో ఎన్నికైన తర్వాత, ఈ నియోజకవర్గంలో ఎన్నికైన తర్వాత మీ సమస్యను నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ఈ సమస్యలన్నిటికీ కూడా, ఎందుకంటే ఆయన కూడా సనుకూలంగా ఉన్నారు. ఇప్పుడే నాకు నిన్న వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయాన్నే మాట్లాడాను. ఏంటి సార్ ఇట్లున్నాయి, ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు మనం వచ్చిన తర్వాత దాన్ని తీద్దాంలే అన్నారు. కాబట్టి మీకు ఏ ఇబ్బందులు రావని నేను భరోసా ఇస్తున్నాను. అలాగే మీ ఉపాధ్యాయ భవనం అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. దానికోసం కూడా కృషి చేసి ఎంత త్వరగా అయితే త్వరగా మీకు హామీ ఇస్తున్నాను.